దేవునికే స్తోత్రం కలుగును గాక. ఈరోజు కూడా మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలో ఉన్న దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, బలవంతుడు. కానీ మనమైతే లోకములో కలుగుతున్నటువంటి శోధన, శ్రమ, అనారోగ్యాలకు, కష్టాలకు, బాధలకు, ఆర్థికపరమైన ఇబ్బందులను చూసి భయపడుతూ కృంగిపోతూ ఉన్నాము. అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. లోకంలో కలుగుతున్న వాటిని చూసి భయపడక, వాటి గురించి ఆలోచించక ధైర్యం కలిగి జీవించు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుడు మనలో ఉండి అనేకమైన కార్యాలు, అనేకమైన అద్భుతాలు చేయబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.